పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్లో ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి రీ-రిలీజ్ సందర్భంగా జపాన్కి వెళ్లిన ప్రభాస్ అక్కడి అభిమానులతో పాటు మీడియాతో ముచ్చటిస్తున్నారు. అయితే ప్రభాస్ జపాన్లో ఉన్న సమయంలోనే అక్కడ భారీ భూకంపం సంభవించింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులపై తక్షణమే స్పందించిన దర్శకుడు మారుతి ప్రభాస్ సంపూర్ణంగా క్షేమంగా ఉన్నట్లు ప్రకటించి అభిమానులకు ఉపశమనం కలిగించారు. జపాన్ ఉత్తర తీరంలో సంభవించిన భూకంపం తీవ్రత, జారీ చేయబడిన సునామీ హెచ్చరికల వార్తలు వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు తమ హీరో భద్రత గురించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఒక అభిమాని డైరెక్టర్ మారుతిని ఉద్దేశించి, జపాన్లో భూకంపం వచ్చింది, సునామీ హెచ్చరికలు జారీ చేశారు, మా హీరో ప్రభాస్ ఎక్కడున్నారు, ఆయన ఈరోజు సాయంత్రం తిరిగి వస్తారా అంటూ ట్వీట్ చేశారు. ఈ ప్రశ్నకు దర్శకుడు మారుతి వెంటనే బదులిస్తూ, ప్రభాస్తో ఇప్పుడే మాట్లాడాను, భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు, ఆయన క్షేమంగా ఉన్నారు, ఆందోళన చెందకండి అంటూ రీట్వీట్ చేశారు. మారుతి అందించిన ఈ అధికారిక సమాచారంతో ప్రభాస్ అభిమానులు, డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఒకవైపు ప్రభాస్ విదేశీ పర్యటనలో ఉండగా ఆయన దర్శకుడు మారుతి కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చిత్రం ది రాజాసాబ్ ప్రమోషన్లు దేశీయంగా ఊపందుకున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మొదటి పాట రెబల్ సాబ్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుని వైరల్ అయింది. త్వరలోనే ఈ సినిమాలోని రెండో పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం. ప్రభాస్తో పాటు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ది కుమార్ కథానాయకులుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటులు సంజయ్ దత్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తుండడం ఈ చిత్రంపై మరింత అంచనాలను పెంచుతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కేవలం ది రాజాసాబ్ మాత్రమే కాక అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటీవలే డార్లింగ్ స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేశారు. అలాగే ఫౌజీ సినిమా కూడా నిర్మాణ దశలో ఉంది. వీటితో పాటు కల్కి 2898 AD 2, సలార్ 2 కూడా లైన్లో ఉన్నాయి. మొత్తం మీద వరుస భారీ చిత్రాలతో ప్రభాస్ సినీ కెరీర్ మున్ముందు మరింత ఆకాశమే హద్దుగా దూసుకుపోనుందని చెప్పవచ్చు.